ఇది వరకు ఇద్దరు నడుమ కీసులాటలుంటే ఏం చేసేదుల్లా బరాబర్గా నీదే తప్పంటే నీదే తప్పు అనుకునేది. అటెంక అవన్నీ మర్చిపోయి మాట్లాడుకునేది. లేకుంటే నలుగురు పెద్ద మనుషులను కూసబెట్టి మాట్లాడుకునేది, పంచాయత్ చేసేది. కానీ కుట్రలు కుతంత్రాలు ఏం చేసుకునేటోళ్ళు కాదు కదా. అయితే ఈ నడుమ కొందరు మాత్రం ఏం చేస్తుర్రో తెలుసునా? రయ్యొచ్చిర్రు, పెట్రోల్ ఓసిర్రు, అగిపుల గీకిన్రు, ఉరికి బండెక్కిర్రు, గంతే. 10 అంటే 10 సెకండ్లల్లా కారును బుగ్గి చేసిపోయిర్రు. చూడుండ్రుల్లా పాపం తెల్లటి కారు ఎట్లా కాలిపోతుందో. అయిపోయి ఇంకెక్కడ పనికొస్తుంది కారు. మంటలు కారు మొత్తం అంటుకున్నాయి. అయినా ఈ గోషిగాళ్లకు ఎందుకింత కోపం? ఉత్త పుణ్యానికి ఎందుకు తగలబెట్టిపోయిరనంటే కోపం, ఈగో హట్ అయినందుకు ఈ పని చేసిర్రట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నీ గోషిగాళ్ళది. ఒక హోటల్కి పోయి మ్యాగీ అడిగితే లేదు అన్నారట. అంతే, ఇంకేమున్నది, మాకే లేదంటవా అని తాగిన మైకంలో బయటకు వచ్చిర్రు. ఇట్లా తగలబెట్టి పోతే పోలీసులు కేసు పెట్టిరట. కానీ చూడుండ్రుల్లా మ్యాగీ లేనందుకు ఎంత పని చేసిర్రో. ఇక ఇదిటు ఉంచితే ఇటు హైదరాబాద్ అమీర్పేట ఏరియాలో కూడా బయట పార్కింగ్ చేసిపోయిన ఆటోను ఎవరో దుర్మార్గులు వచ్చి నిప్పంటించిపోతే ఆటో అంతా పనికి రాకుండా అయింది. ఎవరో పడని చుట్టాలే పని చేసిపోయారని అనుమానపడుతుర్రట. కానీ ఏదన్నా ఉంటే మనుషులతో మాట్లాడుకోవాలి గాని ఈ ఆటోలు కార్ల మీద ప్రతాపం చూపెట్టుడు ఏందో ఏమో పో. అటు కారు ఇటు ఆటో ఘోరంగా కాలిపోయినాయి పోండ్రి.